ఓం. ఇప్పుడు మనం 18 సార్లు ఓంకారం చెప్పాం కదా. చెప్పినప్పుడు మనస్సుకి కొంచెం కాకపోయినా కొంచెమైనా ప్రసన్నత అనిపించిందా లేదా? ప్రసన్నత. ఈ ప్రసన్నత అనేటువంటిది మనం ఏం చేయాలంటే 18 సార్లతో కాదు, దీన్ని పెంచాలి. అంటే 108 సార్లు తక్కువ కాకుండా ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి మనం చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే అది మీరు మీ దీన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకొని అక్కడ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే 18 సార్లు మాత్రం ఇక్కడ ఉదయం పూట చేస్తాం. మళ్ళీ సాయంకాలం పూట సమయం ఉంటే చూద్దాం, లేకపోతే ఏదో అవుతుంది. అదే ఒకసారి కొద్దిగా మనస్సుకి ఇది అలవాటు చేయడం చేస్తే కొద్దిగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు 2 సార్లు చెప్పాం. 2 సార్లు చెప్పాం కదా. 2 సార్లు చెప్పినప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్లో ఏం చెప్పలేదు కదా మనం. గ్యాప్లో చెప్పనప్పుడు ఎట్లా ఉంది అక్కడ అంటే సైలెన్స్. అక్కడ సైలెన్స్ అనేది రావాల. సైలెన్స్ రాదు, మొదట్లో సైలెన్స్ రాదు. కానీ మనం చెప్తూ వస్తే ఖచ్చితంగా సైలెన్స్ అనేటువంటిది కొద్ది కొద్దిగా అనుభవం అవుతుంది. నీకు ఎప్పుడు సైలెన్స్ నీకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు నీకు బయట ఉండేటువంటి విషయాల వలన నీ మనస్సు పడేటువంటి ఆ ఉద్విగ్నత ఉందే, బయట ఉండే విషయాలతో మనస్సులో కలిగేటువంటి ఉద్విగ్నత అంటే అది అట్లయిపోతుంది, ఇది ఇట్లయిపోతుంది, దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి అనేది ఉందే, అది తగ్గుతూ వస్తుంది. నీది ఇంకా బాగా పెరిగిందని అనుకోండి, ఆ బయట విషయాలు తగ్గిపోతాయి. బయట విషయాలు తగ్గిపోయిన తర్వాత శారీరక విషయం దగ్గరకు వస్తుంది. శరీరంలో ఏమేమో జరుగుతుంటాయి కదా మనకి. శరీరంలో జరిగేటువంటి వాటిని గురించి పట్టించుకోవడం అనేటువంటిది అది తగ్గుతూ వస్తుంది. ఇంకా మనం బాగా కంటిన్యూ చేస్తే అసలు శరీరం అనేటువంటిది ఏంది అని అనిపిస్తుంది. ఇంకా మనం చేస్తూ వస్తే అసలు శరీరం అనేటువంటిది ఆడ ఆకాశంలో మేఘాలు ఉన్నట్లుగా. ఆకాశంలో మేఘాలు ఎప్పుడు ఉంటాయా? ఆ మేఘాలు ఉండేటివి ఏమవుతుంది, ఇప్పుడు ఒక మేఘం ఉంది, ఆ మేఘం ఏమైపోతుంది, మళ్ళీ వెంటనే పోతూ ఉంటుంది. పోయి మళ్ళీ ఏమవుతుంది, అది అలా ఉంటుందా? అది ఉండదు. అదేవిధంగానే ఈ ఆకాశంలో మేఘం అనేటువంటిది ఎట్లా ఉందో ఆ విధంగా ఈ శరీరం కూడా ఇక్కడ ఉంది. నిజంగా ఈ శరీరం అనేటువంటిది కూడా ఇప్పుడు మేఘం అనేటువంటిది ఒకసారి ఒక మేడలాగా కనిపిస్తుంది, ఇంకోసారి ఇంకొక రూపంగా కనిపిస్తుంది, ఇంకోసారి ఇంకో రూపంగా కనిపిస్తుంది. ఇట్లా కనిపించి మారిపోతూ ఉంటుంది, కొంతసేపటికి లేకుండా అయిపోతుంది. ఆ విధంగా ఈ శరీరం కూడా నిజంగా ఉండేది కాదు, ఏది ఉన్నది అనేది దానికి అప్పుడు స్పష్టంగా దానంతట దానికే ఆ సైలెన్స్ అనేది ఉంది చూడండి. ఆ సైలెన్స్ అనేది ఎంత బాగా అనుభవంలోకి వస్తే అది నేను అనేటువంటిది బాగా స్పష్టంగా అనుభవం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓం కొంతసేపు నిలిపేసి
నిలిపేసి అంటే నువ్వు ఆలోచన చేయడం నిలిపేయాలి. ఆలోచన చేయడం నిలపడం నువ్వు చెయ్యి, అది ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్లో రాకపోవచ్చు, ప్రయత్నం చెయ్యి, వస్తుంది అది. ఎందుకంటే అలా ఓంకారానికి ఆ శక్తి ఉంది, ఓంకారానికి ఆ శక్తి ఉంది. అందుకే ఓంకారాన్ని మనం చెప్పాలి. చెయ్యి, చేసి చూడు. అన్నం తింటే ఆకలి తిరిపోలా, తిరిందా లేదా? ఎట్లా తిరుగుతుంది అంటే, అయ్యా నువ్వు తినయ్యా, తింటే తెలుస్తుంది. అదేవిధంగానే ఓంకారానికి అంత సామర్థ్యం ఉంది. ఓంకారస్య అథశబ్దస్య ద్వావేతౌ కంఠం పుర కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళిక ఉభౌ. సృష్టి పుట్టినప్పుడు మొట్టమొదట ఆ సృష్టిలో పుట్టినటువంటిది ఏదైతే ఉందో, ఆ సృష్టి పుట్టినప్పుడు ఈ హిరణ్య గర్భుడు అనేటువంటిది కూడా మళ్ళీ ప్రకటమైనది, మళ్ళీ వచ్చింది. ఆ హిరణ్య గర్భుడు ఏం చేయాలో ఏమి అనేటువంటిది ఆయనకి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆ హిరణ్య గర్భుడు ఓ అనేది ఓంకారాన్ని ఆయన భావనలోకి వెళ్ళాడు. ఎందుకు ఓంకారాన్ని పట్టుకున్నాడనంటే ఆయనకు ఆ సౌండ్ వినిపించింది. ఆ హిరణ్య గర్భతత్వానికి ఆ సౌండ్ ఓం అనేది వినిపించింది. ఇప్పుడు మీరు శంఖం ఉంటుంది చూడండి, శంఖం ఊపుతారు కదా, ఆ శంఖాన్ని మీరు ఒకసారి చెవిలో పెట్టుకోండి. చెవిలో పెట్టుకుంటే దాంట్లో ఏమొస్తుంది సౌండ్ తెలుసా? ఏమొస్తుంది? అని సౌండ్ వస్తుంది, మంచి శంఖం అయితే. తర్వాత గంట కొడతాం. గంట ఎందుకు కొడతాం? గంట కొడితే ఠంగ్ అని వస్తుంది, అది వస్తుంది. అంటే అందుకే గంటను పెట్టుకోండి అక్కడ. అందులో ఓంకారం ఉంది, ఓంకారం ఉంది కాబట్టి శంఖాన్ని ఊదడం కూడా, పూరించడం కూడా ఓంకారమే. కాబట్టి ఈ ఓంకారం అనేటువంటిది మొదట్లో బ్రహ్మగారు కూడా దాన్ని విని వారు ఓంకారాన్ని ధ్యానం చేశారు. ధ్యానం చేసినప్పుడు అప్పుడు వారికి ఈ సృష్టినంతా ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనలు వారికి వచ్చాయట. ఆ తర్వాత ఈ సృష్టికి ముందు ఏముంది, ఎక్కడి నుంచి ఇదంతా వచ్చింది అనేటువంటిది కూడా ఓంకారమును ఎప్పుడైతే ధ్యానం చేశాడో అప్పుడు వారికి అదే అర్థమైంది, అనుభవం అయినది. అందుకని ఓంకారస్య శబ్దస్య ద్వావేత బ్రహ్మణోముఖే, అది ఎందో అక్కడ మధ్యలో పోతుంది నాకు ఎందుకో అది. కంఠం భిత్వా వినిర్యాతో తస్మాన్ మాంగళిక ఉభవు. కాబట్టి అవి రెండు చాలా పరమ పవిత్రమైనటువంటి శబ్దం. తర్వాత ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృత. ఎక్కడుంది? భగవద్గీతలో 17వ అధ్యాయంలో వస్తుంది. ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్సత్, ఓం తత్ సత్. అందుకని మనం ఏదైనా చెప్పిన తర్వాత చివరిలో హరి ఓం తత్సత్, భగవద్గీత కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఓం తత్సత్ ఇది నిర్దేశో అని మనం అక్కడ చేసుకుంటాం. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు అవి చెప్పుకుంటున్నాం కదా. ఓం తత్సత్ అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క తత్వమును మనము ఓం తత్సత్ అని 3 పదములతో అక్కడ చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పాలనంటే
మన మనస్సులో ఉండే కల్మషాలన్నీ పోవాలని. మనం ఏమన్నా చాలా పరమ పవిత్రంగా ఉండమాడేమన్నా ఏమో ఉండొచ్చునేమో మీరు. నాకైతే నా హృదయంలో కొద్దిగా కల్మషాలు ఉన్నాయి కాబట్టి ఆ కల్మషాలన్నీ తొలగించుకోవాలనే ఉద్దేశం చేత మనం అలా పట్టుకోవాలని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలా పట్టుకోవాలి, అలా పట్టుకొని చేయాలి, రోజు చేయాలి, రోజు అభ్యాసం చేయాలి. అదే అభ్యాసం, అదే అభ్యాసం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు ముందు అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేస్తే దాంట్లో నుంచి నీకు ఏమేమి రావాలనేటువంటిది వస్తుంది. అయితే అభ్యాసం చేసేటప్పుడు నీకు ఒక భావన ఉండాలి. ఏమిటి భావన? ఏందో ఆయన చెప్పినాడు అందుకోసం నేను చేస్తా ఉండే, అట్లా కాదు. నేను ఓంకారమును పట్టుకున్నాను, ఓంకారము నన్ను ఉద్ధరిస్తుంది. తర్వాత రెండవది, ఈ ఓంకారము పట్టుకొని నేను ఆత్మతత్వమును అనుభవములోనికి తెచ్చుకోవాలి. ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకోసం నేను ఓం పట్టుకుంటాను. అదేవిధంగానే శాస్త్రం చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానిని నేను హృదయములో నిలుపుకోవాలి. బ్రహ్మణ ప్రణవం కుర్యాద్ ఆదావంతే చ సర్వదా స్రవత్యనోకృతం పూర్వం పరస్తాశ్చ విశీర్యతే. చూడండి, బ్రహ్మణ ప్రణవం కుర్యాత్, ప్రణవం కుర్యాత్, ప్రణవమును చెప్పాలి. ఎందుకు? బ్రహ్మణ అదేమిటది? అది బ్రహ్మ, పరమాత్మ. నువ్వు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఓం చెప్తే అన్ని దేవతలను, ఏ ఏ దేవతలు ఉన్నారో అందరి దేవతలను స్మరించినట్లే. ఎందో ఆయన రావణాసురుడు సప్త సముద్రాల్లో స్నానం చేసి సకల దేవతలకు పూజ చేసినారని చెప్తుంటారు. ఆయన చేసినాడో లేదో మనకు తెలియదు, కానీ ఓం చెప్పినామంటే మాత్రము నువ్వు ఏ ఏ దేవత ఉందో ఆ దేవతలందరినీ పూజించినట్లే, ఆయా దేవతలందరినీ కూడా సేవించినట్లే. అంతేకాదు ఈ ప్రపంచమునంతటినీ కూడా సేవించినట్లే. అంతేకాదు ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవులను కూడా స్మరించినట్లే, వారందరికీ కూడా సేవ చేసినట్లే. కాబట్టి ఆ దేవతను నేను పూజిస్తాను, ఈ దేవతను పూజిస్తాను అనేటువంటిది కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఓం పట్టుకునే దానివలన అందరి దేవతలను పూజించినట్లు అవుతుంది. కాబట్టి ఓంకారం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది, దానితో సమానమైనది ఇంకొకటి లేదు. మీరు ఏ మంత్రమైనా తీసుకోండి, ఏ మంత్రమైనా తీసుకోండి, ముందర ఓం ఉంటుంది, తర్వాత వేరే మంత్రం వస్తుంది. అంటే ఇప్పుడేంటి, ఓం అనేటువంటి దాన్ని వ్యాఖ్యానం చేస్తూ తర్వాత మంత్రం వస్తుందన్నమాట. అంటే వీడు మనస్సు కోసం అంతే. ఇప్పుడు మనస్సునే లేకుండా పరమాత్మ స్వరూపంలో ఉండాలి కాబట్టి ఓం, అది ఉత్కృష్టమైన మంత్రం. ఆ స్థితికి రావడం అనేటువంటిది చాలా గొప్ప స్థితి. అక్కర్లేదు, ఓం 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 ఇదే చాలు. ఓం ఉండాలి, ఓం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దాన్ని చేయాలి. నువ్వు చేస్తారా అదే వస్తుంది, చేస్తారా అదే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తారు ఆ ముక్కు మీద గాలి పెడితే, గాలి మీద దృష్టి పెడితే అది తీసుకుపోతుంటారు. వీళ్ళకి తెలుదు. ముక్కు మీద గాలిపైన దృష్టి పెడితే తీసుకుపోదు. ముక్కుపైన శ్వాస పైన ధ్యాస అని అంటారు. శ్వాస పైన ధ్యాస పెడితే నీకు మనస్సు నిలుస్తుంది అంతే. మనస్సు నిలుస్తుంది కానీ మనస్సును శ్వాస తీసుకుపోదు. శ్వాస అనేటువంటిది హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుని నువ్వు తెలుసుకోవాలా. హిరణ్య గర్భుని తెలుసుకొని ఆ హిరణ్య గర్భుని నువ్వు సాక్షిగా చూడగలగాల. అది వస్తుంది అక్కడ. అంటే హిరణ్య గర్భుడు నువ్వు కావాల్సి వస్తుంది. హిరణ్య గర్భుడయ్యి అప్పుడు హిరణ్య గర్భ భావనలోకి వెళ్ళాల్సి వస్తుంది. అది శ్వాస మీద ధ్యాస. కానీ ఇక్కడ అట్లా కాదు. నువ్వు ఓం పట్టుకో చాలు, ఓం పట్టుకో.
అయితే ఒకటే కండిషన్ ఒకటి ఏమిటంటే, పరమేశ్వర నాకేం తెలియదు, నేను ఎట్లా పోవాలన్నా కూడా నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను పట్టుకుంటున్నా, నిన్ను మాత్రం నేను పట్టుకుంటున్నా. ఏమంటే నీ గురించి నాకు తెలిసింది ఒకటే ఓం. నీ గురించి నాకు తెలిసిందే ఒకటే ఓం. ఆ ఓంని నేను పట్టుకుంటున్నా. నువ్వే నన్ను ఏమైనా చెయ్యి, నువ్వు నన్ను ఏమన్నా చెయ్యి, ఎట్లన్నా తీసుకో, నువ్వు ఏమన్నా చెయ్యి, అంతా నీదే భారం. ఇట్లా వేసిన తర్వాత ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా మన ఆలోచనలు కూడా తగ్గించుకోవాలి. ఆడ ఎంతో విషయాలు వస్తాయి చూడు, ఆ విషయాలు వచ్చినప్పుడు పరమేశ్వరుని పైన భారం వేశాను, పరమేశ్వరుడు చూస్తాడు, పరమేశ్వరుడు ఏమి చేపిస్తాడో నేను చూస్తా, ఏమి జరుగుతుందో నేను చూస్తా. నేను ఎందుకు పని చేయాలి? ఒకవేళ పరమేశ్వరుడు నన్ను ఇలా చెయ్యి అనేటువంటి దాన్ని ప్రేరేపిస్తే అప్పుడు నేను చేస్తా. అంటే పరమేశ్వరుడు ఏది ప్రేరేపిస్తే అది నేను చేస్తా. అంటే నా మనసులో ఆ ప్రేరణ అనేటువంటిది ఏదైతే రావాలనో అది శాస్త్రం ప్రకారం వస్తుంది. నేను కూడా శాస్త్రాన్ని కూడా శ్రవణం చేయాలి, అందుకే శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. శాస్త్రం ప్రకారం నేను తెలుసుకుంటే దాని ప్రకారం నేను చేస్తా. ఒకవేళ శాస్త్రం నాకు తెలియదని అనుకోండి, నేను సైలెంట్గా ఉంటాను. అప్పుడు నా మనస్సు సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోయిన తర్వాత అందులో నుంచి ఒక అంతర్లీనంగానే ఉండేటువంటి ఒక అంతర్వేదంగా ఒక భావన నీకు పుడుతుంది. అంటే నీ ప్రమేయము లేకుండా నీకు పుట్టాలి అది. అదే రావాల. నేను సంకల్పించను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను అనుకొని భగవంతుడు అనిపించినాడు అట్లా అనుకోకూడదు. నేను సైలెంట్గా ఉంటాను అంటే సైలెంట్గా ఉండిపో. సైలెంట్గా ఉండిపోతే దానంతటా అది వస్తుంది. అంటే నువ్వు ముందు సైలెన్స్ అనేది నీకు రావల్లా. సైలెన్స్ వచ్చేటంత వరకు నువ్వు సంకల్పించకూడదు. సైలెన్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సంకల్పించకూడదు. అప్పుడు వస్తాయి భావాలు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా ఏమవుతారంటే మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా నా నోటితో నేను చెప్పలేను, వాళ్ళని తిట్టాల్సి వస్తుంది, బాగుండదు. కాబట్టి ఏం చేయాలంటే సైలెన్స్. ముందు సైలెంట్గా ఉండు, నువ్వు సంకల్పించొద్దు, గమ్మనుండు. అది వస్తుంది అంటే ఒకవేళ నువ్వు మాట్లాడాల్సిన పని కూడా నువ్వు సైలెన్స్ అయిపోతే వేరే వాళ్ళ ద్వారా ప్రేరణ వస్తుంది. ఏమప్పా ఏదన్నా మాట్లాడుంటే నాకేం అర్థం కాలేదప్పా అని అంటే, లేదు నువ్వు ఏదో ఒకటి చెప్పునంటే అప్పుడు నువ్వు మళ్ళా ఓ అనుకో. అప్పుడు నువ్వు సైలెంట్ లేకపో. అప్పుడు నీకు వస్తుంది ఏదన్నా, అప్పుడు మాట్లాడదాన్ని. అప్పుడు మాట్లాడితే అది సరిపోదు. సరే, దాని గురించి మళ్ళీ నేను వస్తాను. ఇప్పుడు వాటికి వెళ్ళిపోవద్దు. ముందు మనం ఇది పోతే మళ్ళా దాన్ని చూస్తాం. కాబట్టి ఓంకారం పట్టుకుంటే ఓంకారం తీసుకెళ్తారు. ఓంకారాన్ని ఇలా పట్టుకోవాలి. శ్వాసను అట్లా కాదు, వీళ్ళు శ్వాస మీద ధ్యాసని శ్వాస మీద పెడితే శ్వాస తీసుకుపోతుందని అంటారు. పోదు. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నట్టు మీ దగ్గర చెప్తున్నా నేను. ఈటికే వచ్చిండ్రి ఈడొక వద్దులే నా నోటితో మళ్ళా పాపం వాళ్ళందరినీ తిట్టడం బాగుండదు. ఇప్పుడు వస్తుంది. నేను చెప్తాను వినండి మీరు. ఆచార్యుల వారి యొక్క బోధ ఎట్లుంటుందంటే ఎక్కడ కానీ చిన్న వెంట్రుక వాసి కూడా నువ్వు పక్క మార్గాన్ని పోయేదానికి అవకాశం లేదు. అట్లా చెప్తారు ఆచార్యులు. శంకరాచార్య స్వాముల వారు అంటే నిజంగానే ఎంతటి కరుణ అంటే నిజంగానే చెప్పడానికి వీలు కాదండి. అది అర్థమైతే తెలుస్తుంది. మిగతా ఆచార్యులు మీరు ఒకసారి దీన్ని రుచి చూస్తే తెలుస్తుంది. రుచి చూస్తే మిగతాటి ఇప్పుడు మనము ఎక్కడన్నా బయట వేరే ఊరికి పోయినామని అనుకోండి. పోయినప్పుడు అక్కడ మంచి హోటల్కి ఒకదాన్ని వెళ్ళామని అనుకోండి. ఆ హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేసాం. చాలా బాగుంది.
చాలా బాగుంది. అంటే అంత సాత్వికంగా ఉంది, అన్నీ బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయి పదార్థాలు, ఎటువంటి అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు లేవు, బాగుంది, మంచి రుచికరంగా. సరే, ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత మళ్ళీ ఏం చేసావంటే ఈ హోటల్ చూసినాము అని చెప్పి ఇంకో హోటల్కి పోయి తిన్నావని అనుకో. ఇంకో హోటల్కి పోయి తిన్నప్పుడు ఏమవుతుంది నీకు, అక్కడ ఉండేటువంటి ఆ రుచి తెలుస్తుంది, ఆ రుచికి ఈ రుచికి తేడా తెలుస్తుంది. తేడా తెలిసినప్పుడు ఏం చేస్తామంటే ఆ హోటల్లో ఎంత బాగుండింది, ఈ హోటల్కి వచ్చేటప్పటికి ఎంతో తినేసేదైతే తినేసినాం కానీ నాకు బాగా రుచించలేదనిపిస్తుంది. సరే, ఇంకొక హోటల్ బాగుండదని అంటే ఆడికి పోతాం, ఆడిపోయి ఎందుకు తింటాం, ఎందబ్బా ఎట్లా తిన్నా నాకేం కుదరట్లేదే అని చూస్తావు. నువ్వు ఎన్ని హోటల్ తిన్నా నీ మనస్సు ఏం చేస్తుంది, ఆ మొదట్లో తిన్నావు చూడు, అది ఉందే బాగుంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తావు నువ్వు, అవన్నీ రుచి చూసిన తర్వాత ఇంక ఈ హోటల్ అన్నింటికి పోవాల్సిన అవసరం లేదు. కొంత లేట్ అయినా ఏం చేయాలా, వెతుక్కుంటూ ఆటకే పోయి అక్కడ భోజనం చేయాలి అనే నిర్ణయానికి వస్తారు కదా మీరు. అదేవిధంగానే నువ్వు ఈ ఈ ప్రపంచంలో నీకు ఎన్నైనా ఉండని కాక, ఎంతమంది అన్నా చెప్పని కాక, అన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు విన్నా కూడా ఇంతసేపు వేరే హోటల్లో తిన్నట్లుగానే ఉంటుంది. చివరికి వచ్చి ఇక్కడ ఒక్కసారి మొనకేస్తే ఆ కలిగే ఆనందం ముందు చూడండి, వర్ణనాతీతంగా ఉంటుంది. అది శంకరుల వారంటే, శంకరుల వారంటే అది. కాబట్టి ఓంకారాన్ని మనం పట్టుకుంటే అక్కడికంతా కూడా మనం, నువ్వు రేపటి నుంచి బాచ కట్టుకొని రావద్దు, సరేనా? నా కన్నులు నేను చూడలేదని అనుకోవద్దండి, ఈయన కూడా నేను చూడలేదని అనుకుంటాడు. గట్టిగా చెప్పాల ఓంకారాన్ని, సరేనా? చెప్పుకో, అదే మీరు ప్రాక్టీస్ చేయండి 108 సార్లు. కూర్చునేదాన్ని కష్టమవుతుంది, పర్లేదు, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి చూడండి. నీ శరీరం నీకు సహకరిస్తుంది, నీ శరీరం సహకరిస్తుందో లేదో చూడు, చెప్పి చూడు, సరేనా? ఓకే. 3వ శ్లోకము. సంసారహృత్ కహ శృతిజా ఆత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. సంసారహృత్ కహ, ఇది మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సంసారహృత్, సంసారం అనేటువంటిది ఎగిరిపోతుంది ఎట్లా? ఇప్పుడు శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు. అంటే సంసారం అంటే ఏంటి అనే విషయంలో మనం కొద్దిగా విచారం చేస్తున్నాం. ఈ సృష్టి ప్రారంభమైనది, సృష్టి ప్రారంభమైనప్పుడు అంటే ప్రారంభం అయ్యింది అంటేనే సృష్టి ఎందుకు పుట్టిందని మళ్ళీ వస్తుంది. దాని గురించి ప్రశ్నకు నీకు సమాధానం చెప్పాలంటే నువ్వు ఓంకారం చెప్పుకుంటురా, ఓంకారం చెప్పుకుంటూ వస్తే నీకు దీనికి సమాధానం మళ్ళీ నేను చెప్తే మళ్ళీ నీకు అర్థమవుతుంది. ఇప్పుడే నీకు అర్థం కాదు, ఎందుకంటే నేను చెప్పినా నీకు అర్థం కాదు. సరే, అది అర్థమయ్యేదాని కొరకు ఇప్పుడు ఓంకారమును పట్టుకొని ఓంకారం జపము ధ్యానం ఇవి చేస్తూ వస్తే తర్వాత చెప్పేటప్పుడు అది అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటి ఇక్కడి నుంచి తీసుకో, నీకు తెలిసిన దాని నుంచి తీసుకుంటారా, నీకు తెలియని దాన్ని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సృష్టి పుట్టిన తర్వాత
దాంట్లో సూక్ష్మ పంచమహాభూతములు వచ్చినాయి. సూక్ష్మ పంచమహాభూతములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు అనేటువంటివి ఇప్పుడు మీరు కన్నులు చూస్తున్నాయి, రూపాన్ని చూస్తున్నాయి లేదా? ఈ రూపాన్ని చూసే సామర్థ్యము కంటికి ఉంది కదా. ఆ కన్నులు ఎక్కడుంది చూసే సామర్థ్యం? చక్షురింద్రియం అని అంటారు దాన్ని. కంటిలో చూసే సామర్థ్యాన్ని చక్షురింద్రియం, ఇంద్రియం అని అంటారు దాన్ని. ఇంద్రియం అనేటువంటి దానికి చాలా అర్థాలు ఉన్నాయి. సరే, దాంట్లో ఇక్కడ ఒక అర్థం, ఇదం ద్రష్టుం. ఇది ముందర ఏది ఉందో దానిని చూస్తుంది. ముందర ఏది ఉందో దాన్ని చూస్తుంది, తెలుసుకుంటుంది. దానిని ఇంద్ర అంటారు. ఇంద్రుడు అంటే ఇప్పుడు ఎవరు? ముందర ఏది ఉందో దాన్ని చూచి తెలుసుకొనుట. ముందర ఏది ఉంటే దాన్ని చూసి తెలుసుకుంటే అక్కడ ఉండేది ఎవరు? ఇప్పుడు ఇంద్రుడు. ఇప్పుడు ఇంద్రుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇంద్రుడు దేవలోకంలో దేవేంద్రుడా? దేవ ఇంద్రుడు. ఓకే, ఇప్పుడు రండి. ఇప్పుడు కంటితో చూచి తెలుసుకుంటున్నావు కదా, ఆ శక్తి ఏది? అదే దివ్యమైన శక్తి. కన్నులు లేకపోతే తెలుస్తుంది చూపు యొక్క స్థితి. అంటే ఈ రూపమును చూడగలిగేటువంటి ఆ సామర్థ్యము కన్ను యందుందే ఇంద్రియం. దానిని చక్షువునందుంది కాబట్టి చక్షురింద్రియం అని అన్నారు. చక్షువునందు ఉండదు కాబట్టి చక్షురింద్రియం. అది రూప ఇంద్రియం. అదేమిటది? రూప అంటే పేరు కాదు, రూప అని పేరు ఏమి కాదు, రూపమును చూచే ఇంద్రియం. ఇది శబ్ద, స్పర్శ, రూప అన్నం చూడండి. అక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అన్నాం కదా. అక్కడ అవి సూక్ష్మం, మొట్టమొదటి సృష్టి పుట్టినప్పుడు వచ్చినటువంటివి. ఆ రూపం అనేటువంటిది ఉందే, రూప ఇంద్రియం అనేది, అది సూక్ష్మ రూపంగా కంటిలో ఉన్నది. కంటిలో అందరి కండ్లలోనూ ఉండేటువంటిది ఆ రూప ఇంద్రియం. అది దివ్యమైనది. దివ్యమైనది అంటే అది దాన్ని వర్ణించడానికి వీలు కానిది. కాబట్టి దివ్య అనేటువంటి దాన్ని దేవ అంటారు. దేవ, ఇంద్ర, దేవేంద్ర. దేవేంద్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే అందరి యొక్క కన్నులలో చూడగలిగే సామర్థ్యంగా ఉండేది దేవేంద్రుడు. అందరి చెవులు ఉన్నాయి కదా, చెవులలో ఏముంది? వినగలిగే సామర్థ్యం ఉంది. వినగలిగే సామర్థ్యం ఎక్కడుంది? చెవులు ఎక్కడుందో చూపించంటే అది శ్రోత్ర ఇంద్రియం. ఇంద్రియం రూపంగా ఉంది. అది సూక్ష్మంగా ఉంటుంది, కనిపించదు. అది కనిపించదు, కంటికి కనిపించదు. డాక్టర్లు అంతా కోసేసి అంతా చేసి చూసినారు. కర్ణబేరు ఉందే కానీ ఇంద్రియం కనిపించదు. చక్షురింద్రియంలో, చక్షువులో కూడా లోపల ఇవి ఉన్నాయి కానీ దాని లోపల ఇంద్రియం ఏం కనిపించదు. తెల్లగుడ్డు ఉందిగా, నల్లగుడ్డులో మళ్ళీ లోపల మధ్యన తెల్లగుడ్డు ఉంది. దాని లోపల ఆ చూడగలిగే సామర్థ్యం అనేటువంటిది నింపబడి ఉంది, సూక్ష్మం. అట్లాగే శ్రోత్రేంద్రియం, శ్రోత్రమునందు వినగలిగే సామర్థ్యం ఉందే, అది ఇంద్రియం. అది దేవ, దివ్యమైనది. కాబట్టి దేవేంద్ర. దేవేంద్రుడు ఎక్కడున్నాడంటే ఇక్కడున్నాడు. ఇవన్నీ దేవతలు. మీరేమనుకుంటారు? దేవతలు అంటే ఆడన్న ఉండరు దేవతలను అనుకోవద్దండి. కన్నుల రూపంగా చూస్తున్నటువంటిది దేవత.
చెవుల రూపంగా వినేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది దేవత. ఇంద్రియము, నాలుక రూపంగా రుచిని తెలుసుకుంటూ ఉన్నటువంటిది దేవత. దేవేంద్రుడు, వెనకాల దివ్యమైనటువంటి శక్తి వలన తెలుస్తుంది. ముక్కు ద్వారా వాసనను చూస్తున్నది, అది ఘ్రాణేంద్రియము. చర్మము ద్వారా స్పర్శేంద్రియము. చూసారు? ఇప్పుడు దేవతలు ఎక్కడికి వచ్చేసారు? ఇక్కడ వచ్చేసారు. ఇప్పుడు ఈ దేవతలను మీరు పూజించండి. పూజించండి ఎత్తుకొని మీరు పసుపు కుంకుమ పెడతారా? వాళ్ళని పూజించడం అంటే ఎట్లా? కన్నులను పూజించాలి. ఎట్లా? కన్నులను స్పష్టంగా చూడు, కన్నులను జాగ్రత్తగా పెట్టుకో. కన్నులతో ఏది చూడాలనో అది చూడు. ఏది చూడాలని అది చూడాలంటే ఏంటి? కన్నులు చూస్తున్నాయి. ఆ చూడగలిగే సామర్థ్యం ఎవరిది? నువ్వు చూస్తున్నావా? కన్నులకు చూడగలిగే సామర్థ్యం ఎవరి నుంచి వచ్చింది? ఆ వెనకాల ఉండేటువంటి తత్వం, వెనకాల ఉండే తత్వం అది. దాన్ని తత్వం అని అంటారు. అక్కడ దేవేంద్రుడు అంటే మళ్ళీ దేవేంద్రుడు వజ్రాయుధం పెట్టుకుని అట్లా ఉండడానికి కాదు. ఇక్కడ ఆ తత్వానికి పేరు దేవేంద్ర అని. ఇంకోటి చెప్తున్నా, నారాయణుడు గొప్పవాడా దేవేంద్రుడు గొప్పవాడా? మీకు తెలిసి నారాయణుడు గొప్ప కాదు, దేవేంద్రుడు గొప్ప. ఎందుకంటే నారాయణుడు వేదం ప్రకారంగా నారాయణుడు ఒక దేవత. దేవేంద్రుడు ఇప్పుడు వీళ్ళందరినీ ప్రకాశింపజేస్తున్నాడే, ఆ స్వరూపానికి దేవేంద్ర అని పేరు. ఆ స్వరూపానికి దేవేంద్ర. అర్థమవుతుందా? మీరు పురాణాల దగ్గరికి వచ్చేసారు కాబట్టి పురాణంలో నారాయణుడు గొప్ప, నారాయణుడు దేవేంద్రునికి సహాయం చేస్తాడు. మీరు కథల్లో ఉండరు, కథల్లో వద్దు. ఇక్కడ భగవద్గీతకు వచ్చారు, మీరు కథలు లేక పురాణాల దగ్గరికి పోవాలా? మనం పురాణాలకు పోవాలనుకుంటే పోండి, అప్పుడు పోయినప్పుడు దాన్ని చూసుకోండి. ఇక్కడ తత్వం ఉంటుంది. తత్వం అంటే ఉన్న యథార్థం. తత్వం అంటే ఏమంటే యథార్థాన్ని తెలుసుకునేది తత్వం. పురాణము కథ ఉంటుంది. పురాణం కథ, కథ కావాలన్నా ఉన్న యథార్థం కావాలన్నా మనకి? యథార్థం. యథార్థాన్నే తత్వము అంటారు. 99 పాటలు పురాణం మాకంతా పెట్టేసి దాంతోనే మేము మునిగిపోయినాం. మీరే కాదు, ఇప్పుడు మీరు చెప్పంగా వింటే కూడా దాన్ని ఆవాహన చేసేదని కొంచెం చాలా శ్రమగా ఉంటుంది. ఇప్పుడు అట్లే ఉంటాం. ఎందుకంటే గుణముల ప్రభావము, కర్మ ప్రభావము, సంస్కారమిక ప్రభావం అలా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలా? దాన్ని మనము మార్చుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది, ఇప్పుడు చూడండి తత్వవిధానంద స్వామి వారు, నేను మొట్టమొదట అమీర్ స్వామి దగ్గర నుంచి మొదలుపెట్టి దానికి చాలా ఇది ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను. మొదలుపెట్టి అమీర్ స్వామీజీ చనిపోయాడు. అమీర్ స్వామీజీ చనిపోతే నాకు ఎట్లయిందంటే నా పరిస్థితి, నాకెవడు దిక్కు అని అనిపించింది. నాకెవడు దిక్కు, నేను ఎవరిని అడగాలి అని నాకు అనిపించింది. ఇబ్బంది అయింది. అప్పుడు అమీర్ స్వామీజీ ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నారంటే వ్యాసాశ్రమంలో విద్యానందగిరి స్వామి వారి దగ్గర తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు విద్యానందగిరి స్వామి ఉన్నారు కదా, నేను అడిగిపోతా అని చెప్పి అప్పుడు వ్యాసాశ్రమానికి వెళ్ళా. తర్వాత మా నాన్నగారు నాకు ఏదన్నా సమస్య వస్తే మా నాన్నతో మాట్లాడితే ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు. మా నాన్న చనిపోయినప్పుడు బాధ కాలేదు, కానీ ఒక్క ఇది అనిపించింది, నాకు డైరెక్షన్ ఇచ్చేవాడు ఎవరు. అప్పుడు కొద్దిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. మళ్ళీ వెంటనే సర్దుకున్నా. ఎందుకంటే ఈ రెండు కావాలా. అక్కడి నుంచి ఒకటొకటి అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొని చివరికి ఇప్పుడు నేను ఏంటంటే తత్వవిధానంద స్వామి వారి దగ్గరికి చేరాను. ఎందుకంటే
మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మార్గంలో ముందుకు మనం వెళుతూ ఉంటాం. ఇప్పుడు ఇంకా స్వామీజీ దగ్గర నుంచి ఇప్పుడు చూడండి, మొన్న నేను స్వామీజీని దీక్ష గురించి అడిగితే ఆ, తిప్పి 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 ఇస్తామని అన్నారు. ఇస్తామని అంటే నేను ఒకటే చెప్పాను, మీరు ఇస్తామన్నారు స్వామి, నాకు చాలు. అది ఎప్పుడు ఏంటి అనే విషయం నేను ఇది చేయట్లేదు. ఎందుకంటే మీరు నిర్ణయం చేసేసారు. ఏమని? ఇస్తాము, చాలు. ఇస్తామని చెప్పేస్తే ఇంకా వారిపైన భారం ఉంది. ఇప్పుడు నేను ఇది చేసినంత మాత్రం అక్కడి నుంచి వచ్చేది కాదు. వారికి ఆ భావన కలగాలి, వారు నన్ను ఆ మార్గంలో తీసుకెళ్ళాలి. అది చేయాలన్నమాట. అంటే నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత పోవాల్సిందంతా కూడా పోతూ ఉంటుంది. కాబట్టి అలా మనం ఆ భారం వేసేసి పోవాల్సి వస్తుంది. మేము నంజంపేటలో ఉన్నప్పుడు అక్కడ ఇటుకి నారాయణ స్వామి వచ్చారు చూడండి, నారాయణ స్వామి వచ్చారు. ఆ నారాయణ స్వామి వచ్చారు. నారాయణ స్వామి నిజంగా తత్వాన్ని బాగా చెప్తారు, తత్వాన్ని బాగా చెప్తారు. నారాయణ స్వామి చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇటు నుంచి లేచిపోయి అడవి చెప్పుకోబండి మీరు అందుని తరిమేశారండి. అక్కడ ఆశ్రమంలో నేను నారాయణ స్వామి ఇద్దరు లేచి వెళ్ళిపోయి దూరంగా కూర్చొని మాట్లాడుకుంటాం. ఆటకొచ్చి మీరు మాట్లాడుకుంటుంటే మాకు శబ్దం వస్తుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము భజన చేసుకుంటున్నాం, లేండి అక్కడి నుంచి అంటే లేచి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాం. ఎందుకంటే మంచివి రుచించవండి. స్వామీజీ చెప్తారు, సామాన్యము రుచించదు, తర్వాత కఠినం జీర్ణం కాదు, సామాన్యం రుచించదు. ఎట్లా ఇప్పుడు విన్ని సామాన్యం అనేటువంటిది తత్వం, యథార్థమైనటువంటి తత్వము సామాన్యంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, బీరకాయని అనుకోండి, బీరకాయ వంట చేస్తే పెద్ద రుచి ఉండదు. అదే వంకాయ చేస్తే, వంకాయకి మసాలా గిసాలా బాగా పట్టించేస్తే తినేదానికి ఎట్లుంటుంది? బ్రహ్మాండంగా నాలుగు బాగా అంత పడుతుంది. నూనెంకాయ అంతా చేస్తే ఎట్లుంటుంది? బ్రహ్మాండంగా. ఇప్పుడు నూనెంకాయ కూర తింటే వీడికి జీర్ణం కాదు, కానీ వీడికి తినాలని ఉంది. పోనీ బీరకాయ చేస్తే చప్పగా ఉంది, నేను తినలేను అంటాడు. అంటే చప్పగా ఉండేది వీడికి రుచించదు, బాగా కఠినంగా ఉండేదే జీర్ణం కాదు. అదేవిధంగానే తత్వము సామాన్యంగా ఉండేటువంటిది తత్వం ఉంటుంది. సామాన్యంగా ఉండేటువంటిది పత్రం పుష్పం ఫలంతో ఏమి ఇప్పుడు రాత్రి చెప్పుకున్నాం విచారణలో. అక్కడ సామాన్యంగా ఈశ్వరుని ఆరాధించుటట్లా అనేటువంటిది అక్కడ చెప్తే అసామాన్యం వీడికి అర్థం కాదు. ఎంతసేపు దేవుని దగ్గరికి వచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది ఉంటుంది. పోనీ యజ్ఞము యాగము క్రతువులు ఇవేమన్నా చేస్తాడా? అది కఠినం, చేయలేడు. కథలు ఏమంటే ఎందుకంటే వాడికి ఏమీ ఇది లేదు కదా, కాబట్టి అట్లా అలవాటు అయిపోయి ఉంటారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రయత్నం చేసి గుర్తించి, అందుకే ఇక్కడ ఓంకారం చెప్తాను. ఓంకారం పట్టుకొని మనం పోతుంటే అదే మనల్ని సక్రమైన మార్గానికి తీసుకెళ్తుంది. భారం మనం భగవంతుని పైన వేసి, నేను నిన్ను పట్టుకుంటున్నానని చెప్పి, నువ్వు చెప్పినట్లుగా నేను ఆచరిస్తానని చెప్పి ఆ మార్గంలో పోవాలన్నమాట. చేస్తే అది ముందుకు వెళ్తాం మనం. కాబట్టి ఉండనిలే, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింటుంది వాటన్నిటిని వరగా పెడదాం. ఇప్పుడు నేను పోతున్నా, ఎందుకంటే ఇంతకాలం నేను పట్టుకోలేదని అనుకోండి, ఇప్పుడు పట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను పట్టుకుంటున్నాను కదా, అంటే ఇప్పుడేంటి? ఓయమ్మ, ఇంతకాలానికన్నా నేను పట్టుకున్నాను అంటే భగవంతుడు నా పైన ఎంతటి అనుగ్రహం చేత నాకు తెలుస్తుంది అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ కుప్పంలో? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇంతమందిలో మేము ఒక 10 మంది ఇక్కడ వచ్చి ఉంటున్నామని అంటే ఇది గొప్పే కదా. మిగతా వాళ్ళందరూ ఈ మార్గంలో రావడం కోసం వాళ్ళు వస్తున్నామని అనుకుంటున్నారండి. ఎందుకంటే కుప్పంలో ఏదైనా విచారణ జరిగింది అంటే
మన ఆశ్రమంలోకి వస్తారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు, ఎవరు వాళ్ళు, శ్వాస మీద ధ్యాస వాళ్ళు వచ్చినారు, ఇంకొక ఆయన కూడా ఎవరో వచ్చినాడు, అట్లా 2-3 రకాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెప్పినారు. అంటే వాళ్ళది కూడా చూసినాం, విన్నాం. వాళ్ళని చూసి వినడమే కాదు, ఇంతకు ముందు కూడా నాకు తెలుసు వీళ్ళ గురించి అంతా. ఇట్లాంటి వాళ్ళ పరిస్థితులు అంతా, మెంటాలిటీస్ అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే ఆశ్రమం, ఈ గురువు గారు చెప్పేటువంటిది వినండి మీరు. ఇది ఒరిజినల్గా తినేటువంటి ఆహారంలో రుచి ఎలా ఉంటుందనేటువంటి తెలుస్తుంది మీకు. తర్వాత మిగతావన్నీ కూడా అవంతా చప్పగా ఉండి అవంతా ఏం పనికిరానివి అనేటువంటివి మళ్ళీ మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గానే. సరే, ఇప్పుడు ఈ దేవేంద్రుడు చూడండి. ఇప్పుడు దేవేంద్రుడు అనేటప్పుడు ఇది పరిస్థితి. కాబట్టి నారాయణుడు కూడా ఒక దేవత. దేవేంద్రుడు అనేటువంటిది ఇక్కడ తత్వాన్ని చెప్తున్నాం, ఇక్కడ కథల్లోకి పోవద్దు. కాబట్టి ఈ దేవేంద్ర అనేటువంటిది ఇప్పుడు ఇంద్రియములు ఉన్నాయి. చక్షు, శ్రోత్ర, ఘ్రాణ, రసన, త్వక్, ఇవంతా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఈ సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు ఇప్పుడు ఈ శరీరంలో ఇక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇది తయారయ్యేదానికి, ఈ శరీరం తయారయ్యేదానికి ఆ ముందు సూక్ష్మంగా ఉన్నాయి. ఆ సూక్ష్మంగా ఉండేదాని నుంచి మళ్ళా అవి విభజన చెంది మనస్సు వచ్చింది, ప్రాణం వచ్చింది. మనస్సు, ప్రాణం 2 వచ్చినాయి. అవి ఎట్లా విభజన అనేటువంటిదంతా మళ్ళా దాని సమయం వచ్చినప్పుడు చూస్తాం. వాటిని మనస్సు వచ్చింది, ప్రాణం వచ్చింది, తర్వాత ఇంద్రియాలు వచ్చినాయి, తర్వాత దాంట్లో నుంచి స్థూల పంచమహాభూతాలు వచ్చినాయి. స్థూల పంచమహాభూతాలు అంటే ఇప్పుడు కనిపిస్తుంది నీకు ఈ భూమి, తర్వాత వచ్చింది. నీళ్లు కనిపిస్తున్నాయే, ఇది తర్వాత వచ్చింది. తర్వాత అగ్ని కనిపిస్తుంది, అది తర్వాత వచ్చింది. వాయువు ఇప్పుడు నీకు స్పర్శ తెలుస్తుంది, అది కూడా తర్వాత వచ్చిండేదే. తర్వాత ఆకాశం ఇప్పుడు నీకు కనిపిస్తుంది, ఈ ఆకాశం ఉంది, అది తర్వాత వచ్చింది. అంటే వీటికంటే ముందు ఫస్ట్లో ఏముండే, ఇవి సూక్ష్మ రూపంగా ఉన్నాయి. ఆ సూక్ష్మ రూపం నుంచి మనస్సు, ప్రాణం 2 వచ్చినాయి. దాని తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేశారంటే దీంట్లో నుంచి ఈ శరీరాలు తయారు చేశాడు. ఈ శరీరాలన్నింటినీ కూడా తయారు చేశాడు. ఆయన ఎందుకు తయారు చేశాడు అనంటే, నీ కర్మ ఉంది కదా, ప్రతి ఒక్కడికి కర్మ ఒకటి ఉంది. ఈ సృష్టి పుట్టకముందు కూడా నువ్వు ఉన్నావు. నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావనంటే, ఎప్పటి నుంచి నువ్వు ఉండవు. అనాది జీవేశ్వరులు, అనాది అని చెప్పడం జరుగుతుంది. అనాదులు 6 ఉన్నాయి. జీవుడు, ఈశ్వరుడు, జీవేశ్వర సంబంధము, తర్వాత ప్రకృతి, ఈ ప్రకృతికి ఈశ్వరునికి ఉండేటువంటి సంబంధం, ఈ 6ంటికి ఉండేటువంటి భేదం, ఈ 6 అనాదులు. ఈ 6 అనాదులైతే ఈ 6ంటిలో 5 పోతాయి, ఒకటి మాత్రం మిగులుతుంది, అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మాత్రం మిగులుతాడు. ఆయన మాత్రము ఆది లేదు, అంతము లేదు. మిగతా 5 మాత్రము ఆది ఉంటుంది, అంతం ఉంటుంది, అవి పోతాయి. దాని విచారణకు వచ్చినప్పుడు దానికి పోతాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే, దీన్ని ఎట్లా వచ్చింది అనేటువంటిది ఇక్కడ మనం చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ మనస్, ప్రాణం నుంచి నీ సంస్కారాలను అనుసరించి, నీ కర్మను అనుసరించి నీకు ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అనుకోండి. నువ్వు గమనం కూర్చొని ఉంటే నీ మనసులోకి ఒక ఆలోచన వచ్చిందా లేదా, వస్తుందా రాదా? అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఏం సమాధానం చెప్తావు? మీరు ఇప్పుడు గమనం కూర్చోన్నారని అనుకోండి. ఇప్పుడు విచారణలో ఉన్నాం కాబట్టి ఏమి రాకపోవచ్చు. విచారణ నిలిపేసిన వెంటనే వస్తుంది. అది ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఇంతకుముందు దాంతో సంబంధపడి ఉండవు. ఆ సంబంధము వలన అది లోపలుంది, ఆ లోపలుండి పైకి వస్తుంది. అర్థమవుతుందా? సంబంధం లేకుండా ఉంటే, ఇప్పుడు మీరు చూడండి, మీకు జర్మనీ భాష వచ్చా? రాదు. కెనడా భాష రాదు. ఎందుకు? అవుట్ ఆఫ్ కంట్రీ అయినంత మాత్రాన ఆ జర్మనీ భాష, కెనడా భాష మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇక్కడ.
అక్కడికి పోయి వచ్చి ఉంటారు, దాంతో సంబంధపడి ఉంటారు, కాబట్టి వాళ్ళకు వస్తూ ఉంటుంది. తర్వాత తెలుగు అని అనుకోండి, తెలుగు అమెరికా వాళ్ళకి వస్తుందా? అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకు వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఏమి, దేనితో సంబంధం ఉంటుందో అదే నీకు వస్తుంది, సంబంధం లేనిది నీకు రాదు. అంతే, సంబంధం ఉంటే నీకు వస్తుంది. ఇప్పుడు నీ కొడుకు అమెరికాలో ఉన్నాడని అనుకోండి, అమెరికాలో ఉండేటువంటి వాడు నీకు గుర్తొస్తాడు. ఎందుకు? వేరే వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? నీకు సంబంధం ఉంది కాబట్టి, అంటే నీ మనస్సులో దాంతో సంబంధం పెట్టుకొని ఉన్నావు కాబట్టి అది వస్తుంది. అదే మీ పక్కింటిలో ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు కెనడాలో ఉన్నాడు, వాడు గుర్తురాడు. ఎందుకు? వాడికి మనకు చూసినా కూడా సంబంధం లేదు, వాడేదో వాడి బతుకు వాడిదిలే అని ఉంటాం. అదే మన కొడుకు అయితే నాకు సంబంధం అని నువ్వు సంబంధం పెట్టుకున్నావు కాబట్టి అది వస్తావు. ఇప్పుడు సంసారం అనేటువంటిది ఇట్లా పెట్టుకొనే అది వచ్చినది సంసారం. ఏమంటే సంసారం ఎట్లా వచ్చింది ఇప్పుడు అర్థమైందా? అంటే సంసారం ఎట్లా వచ్చింది? మనం పెట్టుకొని అన్నింటితో పెట్టుకునేదినో దాన్ని మూడేసుకున్నాం. పోనీ దాన్ని ఏమైనా ఇప్పుతా ఉండమా? వేరే వాళ్ళు వచ్చి వద్దురా నాయన అంటే కూడా మనం ఏం చేస్తాము? గట్టిగా వేస్తాం. వాడికి పాపం తెలీదు, ఎవరికే వాడికి తెలియదు. వాడు షెడ్యూల్ వేసుకుంటున్నాడు పాపము, ముక్కు దుడుచుకునేది కూడా రాదు, పాపం వాడికి తెలియదని పని పట్టుకుంటున్నా. ఎట్లా ఉందండి ఇది? దీన్ని ఇంకా మనం పెంచుకుంటున్నామా తగ్గించుకుంటున్నామా? సంసారం అనేటువంటిది ఇప్పుడు మనం పెంచుకుంటున్నాం. ఆ సంసారం ఉంది. ఇప్పుడు గురువుని అడుగుతున్నాడు, ఈ సంసారం లేకుండా పోయేది ఎట్లా? చూడండి, అంటే వీడు అడుగుతున్నాడంటే దాన్ని, ఆ సంసారం అనేటువంటి దాన్ని లేకుండా చేసుకోవాలనుకుంటున్నాడా, సంసారాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడా? కదా, లేకుండా చేసుకోవాలంటే ఇక్కడ వ్యవహారంలో కూడా మనకు అది తను ఉండాలట్లా. ఏమిటి? దీనితో నేను సంబంధాన్ని లేకుండా ఉండగలగాలి, దీంతో సంబంధం నేను లేకుండా ఉండగలగాలి. ఎందుకంటే అదే కదా సంసారం లేకుండా పోవడము. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఒక చాలా పెద్ద ప్రశ్న వస్తుంది. నేను వీటిని పట్టుకోకుండా పోతే నాకు జరిగేది ఎట్లా? వీటిని పట్టుకోకుండా పోతే నాకు జరిగేది ఎట్లా? ఇది అజ్ఞానపు ప్రశ్న. ఇది అజ్ఞానం అంటారు దాన్ని. అంటే ఏమంటే నీ యొక్క మనస్సు అంత గట్టిగా పట్టుకొని ఉందన్నమాట దాన్ని ఏమంటే మనలను ఇంత ప్రపంచాన్ని అంతటిని సంరక్షిస్తున్నది ఎవడు? ఈశ్వరుడు కదా. ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించింది ఎవరు? ఈశ్వరుడు. ఇదంతా లయింపజేసుకుంటున్నది ఎవరు? అరే, ఈశ్వరుడు ఇంత స్పష్టంగా చూస్తుంటే, ఈశ్వరుని యొక్క ప్రభావం ఇంత బాగుంటే, మరి నేను ఈశ్వరుని నమ్ముతున్నానా, నా బుద్ధిని నమ్ముతున్నానా? అంటే ఈశ్వరుని పైన దృష్టి ఉంటే నన్ను కాపాడేవాడు, నాకేం కావాలో చూసుకునేవాడు ఈశ్వరుడు కాదా? ఏమండి, పొట్టలో గర్భంలో శిశువు ఉంటాడు, ఆ శిశువుకి ఆకలి తీరేటట్లుగా చేసింది ఎవరు? ఈశ్వరుడు. సరే, గర్భంలో నుంచి బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డకు ఏమి కావాలనో దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఈశ్వరుడు. చూడండి, ఆ పాలును తాగిన తర్వాత జీర్ణం చేసుకునేటట్లుగా చేస్తున్నది ఎవరు? ఆ బిడ్డకి ఏమైనా తెలుసా? ఈ పాలు తాగాలని కానీ, ఆ పాలు తాగితే నాకు జీర్ణం అవుతాయని కానీ ఏమైనా తెలుసా వాడికి? కానీ వాడు ఏడుస్తాడు, ఏడ్చిన వెంటనే పాలు పట్టిస్తుందమ్మ, పాలు పట్టిస్తే వాడు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోతాడు.
వాడికి తాగడము పడుకోవడం, తాగడము పడుకోవడం, తాగడం, అంతకు మించి వేరేమన్నా ఉందండి వాడికి? ఎంత హాయిగా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడు చెప్పండి వాడు. చూసారా, ఈ సకల సృష్టిలో ఉండేటువంటి సకల జీవరాశులకు కూడా ఎవరెవరికి ఏమేమి ఎప్పుడెప్పుడు ఎట్టెట్లు కావాలనో దాన్నంతా చూస్తూ ఉండేవాడు ఈశ్వరుడు అవునా కాదా? ఈశ్వరుడే కదా. మరి ఈశ్వరుడు అంత ఈ బ్రహ్మాండంగా కరుణా సముద్రుడై అని చూస్తుంటే మరి నేను ఆ ఈశ్వరుణ్ణి కనీసం భావిస్తున్నానా, నా పైన నేను పడుతున్నానా? ఇది ఎట్లా రేపెట్లానన్నావనంటే ఏమైపోయిందే? ఈశ్వరుని ఏం చేసినట్లయిందే? ఈశ్వరుని వారుగా పెట్టేశాం. అప్పుడు ఈశ్వరుని తత్వం నాకు అర్థమవుతుందా? దీనినే అజ్ఞానం అని అంటారు. అదే అవిద్య. గీతా మే పరమా విద్య. అది విద్య, ఇది అవిద్య. అర్థమవుతుందా? ఈ అవిద్య పోవాలంటే ఏం పట్టుకోవాలా? విద్యను పట్టుకో. భగవంతుడు అది చెప్పాడు, నీలో ఉండే అవిద్య పోవాలనంటే విద్యను పట్టుకో. గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ. సంశయం లేదు దాంట్లో. నువ్వు సంశయించాల్సిన పని లేదు నేనా. ఎవరు చెప్తారండి? తండ్రి కొడుకుకి చెప్తాడు, అంతే కదా. ప్రేమ ఉండి చెప్తాడా, లేకపోతే నాన్న చెడిపోతావురా ఇట్లా చేయొద్దురా అని చెప్తాడు. వాడు చెడిపోతా ఉంటే చూసి తట్టుకోలేక చెప్తాడు. తల్లి కొడుకు వాడు ఏమన్నా చేయనికాక వస్తే అన్నం తిందురారని పిలుస్తుంది. వాడు తల్లిని తిట్టని కొట్టని ఏమన్నా చేయనికాక తల్లి మనసు అట్లా ఉంటుంది. ఈశ్వరుడు మాతా పితృ సహస్రేభ్యో వత్సలతరం హి శాస్త్రం. ఈ మాతాపితరులు ఉండరే, ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మందిని వేస్తే ఆ కొన్ని వేల మంది యొక్క ప్రేమను తీసి శాస్త్ర రూపంగా భగవంతుడు మనకు అందించాడు. అది భగవద్గీత. చూడండి, మాతా పితృ సహస్రేభ్యో కొన్ని వేల మంది, వత్సలతరం ప్రేమతో వచ్చినటువంటిది శాస్త్రం. అది భగవంతుడు మనకు అందించినటువంటిది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకు డైరెక్ట్గానే చూపిస్తున్నాడు. పరమా విద్యను నేను చూపించానయ్యా, దీన్ని పట్టుకో నువ్వేమవుతావు? బ్రహ్మరూప, నువ్వు బ్రాహ్మస్థితికి నా సంశయ, దీంట్లో సంశయం లేదు. కాబట్టి సంసారమును నువ్వు అధిగమించాలంటే ఇటుకి రా. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతియో నరః. సంసార సాగరం ఘోరం, ఈ ఘోరమైనటువంటి సంసారంలో నుండి తర్తుమిచ్చతి. తర్తుం అంటే దాంట్లో బయటపడాలని అనుకోవాలా. తర్తుం దానిపైన బయట వచ్చేయాలి. ఇచ్చతి వాడి హృదయంలో రావాలా, వాడి మనసులో రావాలా, పైకి మాత్రం అట్లా కాదు. ఒకవేళ నువ్వు పైకి అన్నావు అని అనుకో, పైకంటే ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుణ్ణి కాదు. ఓ నరహ, వాడికి ఏంటి? వాడికి మార్గం ఒకటే, దమ్మ అక్కడ పెట్టు. గీతా నావం. ఏమిటి? గీత నావ అంటండి. నావంటే పడవ. ఆ పడవలో ఎక్కి కూర్చుంటే చాలు సముద్రాన్ని సునాయాసంగా దడ్డిచ్చేస్తుంది. నువ్వు సముద్రంలో ఉండి ఏమన్నా ఉండని మనకేమే. భారం యాతి సుఖేన సహ. మళ్ళా ఎట్లా చూడండి, సుఖంగా నిన్ను తీసుకెళ్తుందట. ఎంత ఎంత దయార్ద్ర హృదయంతో మనకు అందిస్తున్నాడు చూడండి పరమాత్మ. కాబట్టి సంసారం నుంచి నేను బయటపడాలి. సంసారం అంటే ఏమో అర్థమైంది. దాంట్లో నుంచి ఇప్పుడు బయటపడాలంటే ఎట్లా అని అడుగుతున్నాడు శిష్యుడు. సో ఇప్పుడు సంసారం నుంచి బయటపడాలని అనిపించాలా.
అనిపించిన వాడికి ఈ ప్రశ్న. ఇప్పుడు వాడికి గురువు గారు సమాధానం చెప్తారు. చెప్తే అది వాడికి అర్థమవుతుంది. దాన్ని రేపు చెప్పుకుందాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। जय सीताराम। हरि ओम तत्सत्। ओम हरि हरि ओम।